నాయకత్వం గౌరవ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ లక్షల రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందరూ వస్తారు ఫోటో రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ ఎవరికి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీల కోసం నీకు రేవంత్ రెడ్డి గారు మనకు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న 15 రోజులకు ముందు 1 లక్ష రూపాయలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 1.5 లక్ష ఎవరెవరున్నారో వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లో 1.5 లక్ష వేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వము, పేదోళ్ళ ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు, మహిళలకు బస్సు ఫ్రీ, సిలిండరు 500కు, కరెంటు ఊళ్ళో 200 యూనిట్లు కాసిన వాళ్ళకు వాళ్ళకు కూడా 200 యూనిట్లు ఎవరికైనా ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా ఉచిత కరెంటు. రైతులకు ప్రతి ఒక్క రైతు ఇంట్లో 2 లక్షలు ఉంటే 2 లక్షలు, 1 లక్ష ఉంటే 1 లక్ష, 1.5 లక్ష ఉంటే 1.5 లక్ష వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతున్నది. ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, మన పక్కనే ఉన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాని ఎనలేని విధంగా 50 ఏళ్ళు 70 సంవత్సరాల్లో లేని అభివృద్ధి, ఎవరికి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళకి హెల్త్, పిల్లలకు చదువుకునే పిల్లలకు నీకు ఇక్కడికి ఎంచి అమెరికా పోయిందాక ఉచితంగా విద్య, వైద్యం, డాక్రా గ్రూపులకు ఒక్కొక్క గ్రూపు 10 లక్షలకు నీకు మిత్తి లేని పైసలు. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ, కరెంటు లేకుండా 500 సిలిండరు, రోడ్లు కానీ ఇండ్లు కానీ మీకు ఏ విధంగా ఏమి ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేయనికే ముందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చారు. కాబట్టి మనము ఎప్పటికున్నా మనకు పని ఎవరు చేస్తున్నారో ఆ నాయకులను మీరు చూడాలి. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే నీకు 1 లక్ష మాఫీ చేస్తా అని చెప్పి 1 రూపాయి కూడా మాఫీ చేయలే. నీకు ఇండ్లు ఇవ్వలేడు, నీకు రుణమాఫీ చేయలేడు, నీకు ఏమి మహిళా సంఘాలకు పైసలు ఇవ్వలేడు. ఏమి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతున్నది, అన్నీ చేస్తున్నాడు. ఇంకా ఎవరికి ఏంగా ఉన్నా పేదోళ్ళకి అన్నీ చేస్తాడు. కొంతమంది రైతులకు రాకపోతే మనకు వ్యవసాయ అధికారులు ఉన్నారు, మీకు గ్రామ నాయకులు ఉన్నారు, జిల్లా ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రూల్స్ పెట్టినారో ఆ రూల్స్ ప్రకారం అందరికీ 1 లక్ష, 1.5 లక్ష, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారు. పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. ఇవన్నీ మనం నిదానంగా అందరికి వస్తాయి. కాబట్టి అందరూ ఊళ్ళలో చిన్న చిన్న గొడవలు పోకుండా మన పనులు మనకు అందరికి వస్తాయి. అవన్నీ తీసుకొని మన రామ్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు, మన ఎమ్మెల్యే గారు, మనం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే గారు రాత్రి పగలు మనకు 6 నిమిషాల మనకు కృషి చేయనికి ఉన్నాడు. కాబట్టి మనం అందరము ఏకదాటి ఉండి ఊళ్ళో చిన్న చిన్న తగాదాలు పోకుండా ఒక్కతాటి మీద ఉండి మన అభివృద్ధి, మన కుటుంబాల అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి, మనం ఇల్లు కట్టుకోవాలి, మన పిల్లలకు చదువుకోవాలి. మనకి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రామ్మోహన్ రెడ్డి తనకోతే నిమ్స్ హాస్పిటల్ ఫోన్ చేసి ఉచితంగా 10 లక్షలు ఉచితంగా మనకు 10 లక్షల వరకు గవర్నమెంటే పైసలు కడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము మన కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊళ్ళున్నా, మన నాయకులున్నా మీరు చెప్పి పని చేపించుకోవాలి తప్ప వాని మీద చెప్పకుండా నిన్న మొన్న ఎవరైనా టీఆర్ఎస్ నాయకులు వస్తారు వీళ్ళు చేయలేరు వాళ్ళు చేయలేరు అనకుండా మీరు వాళ్ళకి చెప్పుండి, అయ్యా వాళ్ళు చెప్పినప్పుడు బస్సు ఫ్రీ అయింది, కరెంటు బిల్లు అడుగుతలేరు, సిలిండర్ పైసలు అడుగుతలేరు, రైతులకు రుణమాఫీ వచ్చింది, ఇంకా ఇండ్లు వస్తున్నాయి, మా పిల్లలు చదువుకుని ఇంకా సీట్లు ఇస్తున్నారు, ఏం కావాలన్నా చేస్తామంటారు. కాబట్టి మీరు ఏ విధమైన అందరు కాంగ్రెస్ వైపు ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం.